ఇక ఇదో మానిటరింగ్ ఆట. ఇది డ్రైవర్ బస్సు ఎట్లా నడుపుతున్నాడు, ఆర్టీసీలో డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, బస్సుల్లో కెమెరాలు, కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ త్వరలో అమలు చేసేందుకు అధికారుల సన్నాహాలు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులపైనే మొదటి విడత ఫోకస్, తర్వాత అన్ని సర్వీసులకు అమలు చేసే యోజన. ముందు క్రీస్తు పూర్వం తీసుకొచ్చిన బస్సులన్నిటినీ షెడ్డుకు పరిమితం చేసి కొత్త బస్సులను తీసుకురారు. అవి టట్టుకుం అనుకుంటా పోయే వరకు ఆ బస్సు ఎక్కినోనికి కాస్త వామిటింగ్ వస్తుంది, వాంతులు చేసుకుంటాడు, తలనొప్పి వస్తుంది, వాడు ఇంటికి పోయే వరకు పేషెంట్ అవుతాడు. ఎంత సింపుల్గా ఉంటాయి తెలుసా బస్సులు విదేశాలలో. వాడు గేర్ గిట్లా వేసేది కూడా తెలియదు. మనోళ్ళు వాడు గడ్డపారనో లేకపోతే పారనో బట్టి అన్నట్టు వెయిట్ గుద్దుతాడు, అటు గుద్దుతాడు, టక్కం అంటాడు, ఓ కటుకం అంటది. బస్సులు ఎక్కినామా, ట్రాక్టర్లు ఎక్కినామా, లేకపోతే దేంట్లో ఎక్కినాం కూడా అర్థం కాదు. గసొంటి బస్సులు నడుపుకుంటా ఇంకా మానిటరింగ్ అంటాను. మానిటరింగ్ కెమెరాలు పెడతారట. ఈ కెమెరాలకు పెట్టే పైసలు, ఈ మానిటరింగ్ పెట్టే పైసలు కొత్త బస్సులు తీసుకొచ్చి 4 కొత్త బస్సులు వేయరు. అసలు ఎందుకు బతుకుతానరా ఈ దేశంలో అనే కాడికి తీసుకొస్తాను పరిస్థితి. చిచ్చి 78 సంవత్సరాలలో ఇంకా దొడ్డు బియ్యమే, ఇంకా పందికొక్కులు కూడా చూసే ఈ మనం కూడా బుక్కవలసినవి కాదు అనుకొని పోయి అవుతాయి. అటువంటి బియ్యం ఇచ్చుకుంటా, ఇటువంటి బస్సులు వేసుకుంటా మా జీవితాలను బాగుపరుస్తారు. అప్పుడు ఎప్పుడో ప్రేమికుడు సినిమాను వచ్చింది 1996లో. స్మార్ట్ బస్సులు వచ్చినాయి అప్పుడు రాష్ట్రంలోకి. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉన్నట్టున్నది. ఆ బస్సులు మొత్తం నీలం దాకినట్టే ఉండేది. ఆ బస్సులు ఎక్కితే అబ్బాయి ఎంత అద్భుతంగా అనిపించేది అంటే, ఇక ఆ బస్సులు పచ్చగా కనబడతట్టు. ఆ బస్సులు కొన్ని ఇప్పుడు హైదరాబాద్లో నడుస్తున్నాయి. అప్పుడు మా వరంగల్లో కూడా నడిచేది ఆ బస్సులు, ప్రేమికుడు బస్సులు అనేటి. వాటిని చాలా విశాలంగా ఉండేది బస్సు, కిటికీలు పెద్ద పెద్దగా ఉండేది, గాలి మంచిగా వచ్చేది చల్లగా. అసలు ఆ బస్సు ఎక్కితే కారు ఎక్కినట్టే ఉండేది, భూమిని ఆనుకొనే ఉండేది బస్సు. ఎంత స్పీడ్లో పోయినా ఎక్కుతామేమో అన్నంత కాన్ఫిడెన్స్ అనిపించేది ఆ బస్సులను చూస్తే. ఇక మన బస్సులు అగ్గిపెట్టెలు ఎక్కుంటాయి. ఎక్కినమా 100 మంది 200 మంది అలానే ఎక్కుతారు. వాడు గేర్రా డెత్ ఎన్నుకున్నోనికి నవడాలి. ఇక అమ్మ ఏదో ఊసిపోయిందిరా బస్సు, కింద పడుతుందో పైన పడుతుందో అన్నట్టు అట్లుంటుంది. అసలు స్టీరింగ్ ఎట్లుంటాయి, స్టీరింగ్ ఎంత బలవంతంగా ఇట్లా తిప్పాలి వాడు. డ్రైవర్కు పెద్ద పని భారం అది. అసలు వాడు యుద్ధం చేస్తున్నట్టే. పాకిస్తాన్ బార్డర్లో నిలబడి ఇప్పుడు శత్రువులతో పోరాడినంత కథ ఉంటుంది. స్టీరింగే స్మార్ట్ స్టీరింగ్లు రాలే ఇంకా. అక్కడికి వచ్చింది, మళ్ళీ చెప్తాను నాకు.